చాలా ముఖ్యం. దయచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు కొంచెం కష్టపడి పనిచేయండి. ఇది మన అందరి భవిష్యత్తు. మనకి ఎమ్మెల్యే గారు లేకపోయారు, ఒక ఎంపీ ఉన్నాడు అనుకో, ఏదైనా ఎంఆర్ఓ దగ్గరనో ఓ సిఐ దగ్గరనో ఒక ఆఫీసర్ను పిలిచి మాట్లాడాలంటే మనకు ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా? రేపు ధైర్యం ఉంటుందా ఉండదా? మనకు ఏదైనా ఆపద పడితే మన ఎంపీ సాబ్ వచ్చి కూర్చోడా మన దగ్గర? అందువల్ల జరిగింది, కానీ అందరికి కూడా కష్టపడాలి. ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ లో గులాబీ జెండా ఎగిరేయాల్సిందే. దానికి అందరూ కార్యకర్తలు సిద్ధం కాదు. ప్రజలకు కూడా చెప్పాలి ఇంకో మాట. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో గెలిచేటట్టున్నానే? మొన్నోసారి ఆమె చెప్పింది మమతా బెనర్జీ గారు. ఏం చెప్పింది మమతా బెనర్జీ? మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి రా భయ్యన్నది, 40 ఎంపీలు గెలిపించుకోండి రా భయ్యన్నది. అంటే ఈ రోజు కాంగ్రెస్ కి 57 ఎంపీలు ఉన్నాయి. 57 ఇప్పుడు ఉన్నాయి కాదు కదా, 40 కూడా రావు అన్నది. మరి 40 ఎంపీలతో ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది కదా? వస్తానే రాదు. మరి అటువంటి కాంగ్రెస్ కోటేస్తే ఏమొస్తుంది? ఇలా గల్లీలు ఎవడున్నా ఢిల్లీలో ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది పోరాడేది మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్లాడతారు, గల్లీలో కొట్లాడతారు. కాంగ్రెస్ మెడలు వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేయించాలంటే, 2 లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బీఆర్ఎస్ ఎంపీని గెలిపియాలి. రైతులకు చెప్పాలి మనం, వీడు 2 లక్షలు ఇస్తానని December 9 ఇయ్యలే, 15,000 ఇస్తానని ఇయ్యలే, బోనస్ ఇస్తానని ఇయ్యలేదు. మరి వీళ్ళు ఇయ్యాలంటే ఎంపీ ఓడగొట్టనే మనకి బుద్ధి వస్తుంది. ఎంపీ ఓడగొట్టనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ వస్తుంది. మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఎందుకు? నీకు ఓటేసి గెలిపించినాం, ఏం చేసినాం? మరి నీ మాట నిలబెట్టుకోలే కదా. అందుకోసం మనం గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మీరు గెలిపిస్తేనే బోనస్ వస్తుంది అనే ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సంఘటితం కావాలి. ఏం అధైర్యపడకండి. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. ఇది నిజం, ఇది తథ్యం, అలా అనుమానం కూడా అవసరం లేదు. ఖచ్చితంగా జరిగేది ఇదే. మనకు ఇంత పెద్ద బలగం ఉన్నది, ఇంత పెద్ద పని చేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మనం గెలవకపోవడమే. అందువల్ల మీరు కార్యకర్తలు ఎవరి ఊర్లో వాళ్ళు కొంచెం కష్టపడండి. ఇప్పుడు మాకు కూడా కొన్ని తెలిసి వచ్చినాయి. ఉన్న దాచుకునేది ఏమున్నది? అందరు చెప్పింది. ఏదైనా మేము కూడా కొన్ని తప్పులు అయినాయి, ఒప్పుకోవాల్సిందే. ఇంకా రైతు బంధు ఇచ్చేది ఉంటే మీ చేతులకి ఇచ్చేది ఉండే. 5 లక్షల రైతు బీమా చెక్ ఇస్తే నువ్వు తీసుకుపోయి ఇస్తే ఇలా మన పట్టాన బాగుంటుండే. మనము ఏ స్కీమ్ ఇచ్చినా, ఇంకా పింఛన్ ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఇంకా కేసీఆర్ కిట్ ఇచ్చినా మీ చేతులకి ఇప్పించేది ఉంటే ఇలా మనకు చాలా ఇంకా వజన్ పెరుగుతుండే. కొన్ని తెలిసి వచ్చినాయి మాకు కూడా. జర మీ గౌరవం పెంచుకునేది ఉండే. ఇంకా పంచాయత్ సెక్రటరీ, ఇంకా ఆఫీసర్లను కొంచెం గట్టిగా మా కార్యకర్తలకు విలువించేటట్టు మనం చేసుకునేది ఉండే. మనం ఎంతసేపు పని 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 మీద పడ్డం తప్ప కొంత మన సంసారాన్ని కింది చేసుకున్నాం. ఇప్పుడు అర్థమైంది. తప్పకుండా భవిష్యత్తులో మీ గౌరవం పెంచుకునేటట్టు, కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా భవిష్యత్తులో తప్పకుండా మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తాం. ఏదైనా అనుభవం మీద నేను నేర్చుకుంటాం. 14 ఏళ్ళే ఉద్యమం వెనక తిరిగినాం. ఉద్యమం అయిపోయి గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళు ఎట్లా, కరెంట్ ఎట్లా, రైతు బంధు ఎట్లా అని దీనెనక పడ్డం తప్ప మన సంసారం మనం చూసుకోలే. సరే, మీకు జరంత కోపం వచ్చింది, కింది మీద అయింది, అర్థమైంది. ఇక జర ఆ కోపం వదిలేయింది, మనసులో ఉన్న బాధను తీసేయింది. కలిసి కొట్టాడదాం, మహబూబ్ నగర్ జిల్లా మీద గులాబీ జెండా ఎగరేసుకుందాం. జై తెలంగాణ.